సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక ఘట్టానికి తెరలేచింది. 2019 సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. మూడో దశ పోలింగ్లో మొత్తం 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దేశంలోని 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా మూడో దశ కీలకంగా మారింది. 100కు పైగా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ దశ అత్యంత కీలకంగా మారింది. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ దశలోనే ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో మొత్తం 26 సీట్లకు ఒకేసారి ఎన్నిక జరుగుతోంది. కేరళలోని మొత్తం 20 సీట్లకు గాను మూడో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో వయనాడు స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. ఈసారి గుజరాత్లో గాంధీనగర్ నుంచి 6 సార్లు గెలిచిన ఎల్కే అద్వానీకి కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిజే చవాడా అమిత్ షాకు ప్రత్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక ఎర్నాకుల నుంచి శశి థరూర్ పోటీ చేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నుంచి ములాయం సింగ్ పోటీ చేస్తున్నారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద నిలుస్తుండగా ఆమె ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ ఆజం ఖాన్ బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక ఘట్టానికి తెరలేచింది. 2019 సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. మూడో దశ పోలింగ్లో మొత్తం 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దేశంలోని 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా మూడో దశ కీలకంగా ఉంది. 100కు పైగా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ దశ అత్యంత కీలకంగా మారింది. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానంలో
ఎన్నికలు జరుగుతుండగా డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ దశలోనే ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో మొత్తం 26 సీట్లకు ఒకేసారి ఎన్నిక జరుగుతోంది. కేరళలోని మొత్తం 20 సీట్లకు కూడా మూడో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. ఈసారి గుజరాత్లో గాంధీనగర్ నుంచి 6 సార్లు గెలిచిన ఎల్కే అద్వానీకి కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిజే చవాడా అమిత్ షాకు ప్రత్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎర్నాకుల నుంచి శశి థరూర్ పోటీ చేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నుంచి ములాయం సింగ్ పోటీ చేస్తున్నారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద నిలుస్తుండగా ఆమె ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ ఆజం ఖాన్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాము. అహ్మదాబాద్ లో ప్రధాని మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా మూడో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 116 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైపోయింది. ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము 10 టీవీ స్క్రీన్ మీద. ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాల్ని సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక ఘట్టానికి తెరలేచింది. 2019 సాధారణ ఎన్నికల్లో భాగంగా దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు భారీ ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో తన ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు అభివందనం చేస్తూ పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రజలు మోదీ మోదీ అంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము 10 టీవీ స్క్రీన్ మీద. దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 116 లోక్సభ స్థానాల్లో పోలింగ్ మొదలైపోయింది. మూడో దశ పోలింగ్లో మొత్తం 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగబోతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరారు, క్యూలైన్లలో నిల్చొని ఉన్నారు. ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని చూస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ అంటూ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ప్రజల ముందుకొచ్చారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా మూడో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 లోక్సభ స్థానాల్లో కూడా పోలింగ్ ప్రారంభమైపోయింది. ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు ప్రజలు పెద్ద ఎత్తున. ఈ ఎన్నికలు
చాలా కీలకంగా మారాయి ప్రధాన పార్టీలకు. మొత్తం 1640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ఈ 3వ దశ పోలింగ్ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే 100కు పైగా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ దశ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము అహ్మదాబాద్ నుంచి లైవ్. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి బయటకు వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము.